హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే పాలు బ్రెడ్‌తోనైతే ఒక స్వీట్ చేశాను. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దాంట్లో మన టేస్ట్‌కి తగ్గ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మరిగేలోపు మనము మరో పక్క బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా! బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి. ఇలా బ్రెడ్‌ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్‌ని పాలతో కానీ వాటర్‌తో కానీ కలుపుకోవచ్చు. నేనైతే వాటర్‌తో కలుపుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని మనం మరుగుతున్న పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా ఒక ఇలాచీ కూడా వేసాను దీంట్లో. స్వీట్‌కి ఇలాచీ ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది కదా! ఇలా ఒక 3 to 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడితే సరిపోతుంది. ఈ కన్సిస్టెంట్‌గా ఉంటే సరిపోతుంది. ఇంకా బాగా మరిగించామంటే బాగా చిక్కగా ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకొని మరొక ప్యాన్‌లో నెయ్యి కూడా వేసుకొని బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా! వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని నెయ్యిలో కానీ నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయలేదు. మామూలుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మన బ్రెడ్ ముక్కలు తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకొని దాని మీద కస్టర్డ్ పౌడర్ పాలు ఉంటాయి కదా! వాటిని మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్నాక మరొక లేయర్ లాగా బ్రెడ్ ముక్కలని మళ్ళీ ఇలా చేసి వాటి మీద మిగిలిన పాలన్నీ పోసుకోవాలి. ఇలా మొత్తం పాలన్నీ వేసుకొని అవి మునిగే వరకు పాలన్నీ వేసుకొని వాటి మీద బాదం పౌడర్ కానీ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే బాదం వేసాను. ఇలా వేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచితే చల్లగా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.